ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈ పేరు మీరు వినే ఉంటారు. అయితే ఇంత భారీ గోడను దేంతో కలిపి కట్టారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ వీడియోలో చెప్తా, వీడియో పూర్తిగా చూడండి. వీడియో రీచ్ కోసం ఒక లైక్ చేయండి. మనకు తెలుసు చైనా గ్రేట్ వాల్ ఒక అద్భుతమైన నిర్మాణం అని, కానీ అది దేంతో కలిపి కట్టారో తెలుసా? సిమెంట్ కాదు, మట్టి కాదు, అది బియ్యం పాయసంతో కలిపి కట్టారు. అవును, మీరు విన్నది నిజమే, బియ్యం పాయసమే. ముందుగా గ్రేట్ వాల్ గురించి తెలుసుకుందాం. గ్రేట్ వాల్ను వేల ఏళ్ల క్రితం చైనా రాజులు నిర్మించారు. శత్రువుల నుంచి రక్షణ కోసం దీన్ని కట్టడం జరిగింది. దీన్ని హైట్ 7 నుంచి 8 మీటర్ల దాకా ఉంటుంది. కొన్ని చోట్ల 14 మీటర్లు కూడా ఉంటుంది. దీన్ని పొడవు వచ్చేసి ఎంతో తెలుసా? 21,000 కిలోమీటర్లు ఉంటుంది. ఇంత పెద్ద గోడను కట్టేందుకు అప్పటి ఇంజనీర్లు వాడింది ఒక ప్రత్యేకమైన పదార్థం. అదే స్టిక్కీ రైస్, అంటే మనకెంతో తెలిసిన బియ్యం పాయసం లాంటి పదార్థం. దీన్ని ఎలా తయారు చేసేవారంటే, బియ్యాన్ని నీటిలో బాగా మరిగించేవారు. దానిలో లైమ్ అంటే చున్నం కలిపేవారు. అలా కలపడం వల్ల స్టిక్కీ రైస్లో ఉండే అమ్లోపెటిక్ అనే పదార్థం చున్నంలో ఉండే కాల్షియం కార్బోనేట్స్తో కలిసినప్పుడు ఒక బలమైన రసాయబద్ధకం ఏర్పడుతుంది. దాన్ని రాయి జాయింట్ మధ్యలో పెట్టేవారు. అలా పెట్టడం వల్ల గోడ బలంగా మారేది. ఎంత బలంగా అంటే భూకంపాలు వచ్చినా తట్టుకునేంత. 2005లో చైనా శాస్త్రవేత్తలు ఈ గోడ నుంచి కొన్ని భాగాలు తీసుకొని ల్యాబ్లో పరీక్ష చేశారు. వారి నివేదిక ప్రకారం స్టిక్కీ రైస్ మోటార్ ఇప్పుడు వాడే సిమెంట్ కన్నా బలంగా ఉందని చెప్పారు. అయితే మన దేశంలోనూ గోల్కొండ కోటలు వంటి ప్రాచీన కట్టడంలో ఇలాంటి ప్రత్యేకమైన మిశ్రమం వాడారు. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉన్నాయి. పాతకాలం ఇంజనీర్లు ఖచ్చితంగా తెలివైన వాళ్ళు. బియ్యం అంటే మనం తినేదే అనుకుంటాం, కానీ అదే బియ్యం చరిత్రలో ఓ గొప్ప గోడను నిలిపింది. ఇది చూసి మనం ఒక విషయం గ్రహించాలి: పాతకాల జ్ఞానం శాశ్వత నిర్మాణం అని. ఇది మన పాఠాల పుస్తకంలో ఉండకపోయినా మనం తెలుసుకోవాల్సిన నిజం ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.